భారత్ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక సేవల అభివృద్ధి చేయనున్నట్లు టెలికమ్యూనికేషన్స్ కంట్రోల్ వందనా గుప్తా తెలిపారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ రివ్యూ కాన్ఫరెన్స్ ను సైఫాబాద్ లోని ఓ హోటల్లో నిర్వహించారు. సెంట్రల్ జోన్ పరిధిలోని ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సర్కిల్స్ కంట్రోలర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందనా గుప్తా మాట్లాడుతూ టెలి ఎడ్యుకేషన్స్, టెలి హెల్త్ వంటి సేవలను సబ్సిడీలను అందిస్తామన్నారు. సెంట్రల్ జోన్ సర్కిల్ నుండి ప్రతి ఏటా 4,500 కోట్ల రెవెన్యూ కేంద్ర ప్రభుత్వానికి అందిస్తున్నామన్నారు. టెలి డెన్సిటీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 95% సబ్స్క్రైబర్స్ ఉన్నారని పేర్కొన్నారు. డిజిటల్ భారత్ లో టెలికమ్యూనికేషన్ శాఖ కీలక పాత్ర వహిస్తుందని ఆమె తెలిపారు. Red ones are the figures which were given by the banks. So black is बैंक के पास थे, उससे भी ज्यादा करनी ऐसा लग रहा है. बैंक से जो डेटा मिल रहा है वो कभी-कभी आगे जैसे 67 के आगे 1722 माइग्रेट. एक्चुअली फॉर एग्जांपल एपी हैज माइग्रेट. अच्छा, आप बेसिकली ये वाला जो फ्लैग है इसमें आप कह रहे हो शीट है, इसमें आप सिर्फ ये कह रहे हो कि दिस हम मिसगाइड डिस्प्ले के पुलिस स्टाफ ने दिया क्या बैंक कॉस्ट ये जो भी है इसमें कुछ केसेस जैसे डुप्लीकेट मिलेगा. मस्ट बी We have assembled here to review the central zone CCA's performance. We are having 5 CCA offices, controller communication accounts offices in the central zone, Telangana, Andhra Pradesh, Odisha, Madhya Pradesh and Chhattisgarh. The other thing is that the tele density, if we talk of Andhra Pradesh only and Telangana, the very good tele density in these two states, it is about 95%. With a subscriber base of 8.24 crores. Still, whatever is left out, we are trying to cover it with the Gram Samriddhi program of Digital Bharat Nidhi, and there are other schemes also, which are very flagship schemes and very ambitious schemes of the Department of Telecommunications. Besides this, we are serving to the pensioners also, who are around 40,000 in these 5 states, and to help them and to specifically give them facilities, we actually celebrated National Senior Citizen Day also on 21st August. అందరికీ నమస్తే. నా పేరు ప్రతిమ. నేను డిప్యూటీ కంట్రోలర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ లో పనిచేస్తున్నాను. ఈ రోజు మా అత్యున్నత అధికారి శ్రీమతి వందనా గుప్తా, కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్, న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వచ్చారు. ఇది మా అదృష్టము. ఎందుకంటే సెంట్రల్ జోన్ రివ్యూ కాన్ఫరెన్స్ ఈ సంవత్సరం హైదరాబాద్ లో జరిగింది. మేడం, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మేము చాలా పనులు చేస్తున్నాం. దాంట్లో ముఖ్యమైనది గ్రామ సమృద్ధి యోజన. దాని ద్వారా మేము గ్రామీణ ప్రాంతాలని టెలికాం లో కనెక్ట్ చేస్తున్నాము. అది కాకుండా ఈ ఆఫీస్ అన్నిటికన్నా అధికమైన రెవెన్యూని కలెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోసం. ఈ సెంట్రల్ జోన్ లో 5 సర్కిల్స్ ఉన్నాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ 5 సర్కిల్స్ కలిసి 4,500 క్రోర్స్ రెవెన్యూ సంపాదిస్తున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. దాంట్లో నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆల్మోస్ట్ 1,700 క్రోర్స్ రెవెన్యూ ఇస్తున్నాయి. అది కాక మేము ఆల్మోస్ట్ 40,000 పెన్షనర్స్ ఎవరైతే డిఓటి నుంచి, బిఎస్ఎన్ఎల్ నుంచి రిటైర్ అయ్యారో వాళ్ళకి సేవలు అందిస్తున్నాము. నిరంతరం టైమ్లీ పెన్షన్ వాళ్ళకి ఇస్తున్నాము, వాళ్ళ జీవనాల్ని సులువు చేయటాని కోసం. సో రీసెంట్ గా మేము 21 ఆగస్ట్ రోజు నేషనల్ సీనియర్